రాంపల్లి క్రాస్ రోడ్స్‌కి అతి దగ్గరలో మనకి ఈరోజు ఒక 1.5 ఎకర్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లో మనకి ఈరోజు 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ అయితే సేల్‌కి రావడం జరిగింది ఈ వీడియోలో. ఈ ప్రాజెక్ట్ మనకి రేరా అండ్ హెచ్ఎండి అప్రూవల్స్‌తో కన్‌స్ట్రక్ట్ అయితే చేయడం జరిగింది. ఈ 1.5 ఎకర్‌లో మనకి ఫ్లాట్స్ అయితే 2 బ్లాక్స్ కింద డివైడ్ చేసి కన్‌స్ట్రక్ట్ అయితే చేయడం జరిగింది. ప్రెజెంట్ అయితే మనకి బ్లాక్ ఏలో 2 బీహెచ్‌కే అండ్ 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ ఆల్మోస్ట్ అన్నీ సోల్డ్ అవుట్. ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్‌గా ఉన్నాయి. అవి కూడా మనకి 2 బీహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్గా ఉంటాయి బ్లాక్ ఏలో. అండ్ బ్లాక్ బి చూసుకున్నట్లయితే కంప్లీట్గా 3 బీహెచ్కే ఫ్లాట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1605 స్క్వేర్ ఫీట్స్, 1680, 2030 స్క్వేర్ ఫీట్స్ ఆఫ్ ఫ్లాట్స్ అయితే మనకి ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్లో మనకి టోటల్గా 107 ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్ట్ అయితే చేయడం జరిగింది. ప్రెజెంట్ అయితే మనం నార్త్ ఫేసింగ్ ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈస్ ద నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ 1680 స్క్వేర్ ఫీట్స్లో ఉంటుంది. అండ్ రాంపల్లి క్రాస్ రోడ్స్కి జస్ట్ 800 మీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది మన ప్రాజెక్ట్. ఇదంతా మనకి లివింగ్ రూమ్ కూడా మనకి మంచి వెంటిలేషన్తో ఫుల్ స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ అన్ ఓవరాల్ లివింగ్ రూమ్ ఏరియా మనకి ఇదంతా. అండ్ రాంపల్లి క్రాస్ రోడ్స్ నుండి గట్కేసర్కి ఏదైతే మెయిన్ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఆ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 300 మీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది మన ప్రాజెక్ట్ అయితే. అండ్ మెయిన్ రోడ్ నుంచి కూడా మన ప్రాజెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ప్రెజెంట్ అయితే మనం ఫస్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈస్ ద ఫస్ట్ బెడ్రూమ్ వీ హ్యావ్. అండ్ ఇదే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్లో మనకి 2 విండోస్తో పాటు మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ ద అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ద చిల్డ్రన్ బెడ్రూమ్. సో వర్క్ అయితే జరుగుతుంది. టోటల్ ఫినిషింగ్స్తో మనకి ఫ్లాట్స్ అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇందులో 5 to 6 ఫ్యామిలీస్ కూడా స్టే చేయడం జరుగుతుంది. ఇంటీరియర్ వర్క్ అంతా చేయించుకొని ప్రజెంట్ అయితే మనకి ఫ్లాట్స్ కూడా రెడీ టు మూవ్ పొజిషన్లో అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సో లివింగ్ రూమ్ నుంచి లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఒక పూజా గది అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ ద పూజా గది వీ హ్యావ్. సో ఇదంతా మనకి పూజా రూమ్ పక్కనే మనకు ఒక ఓపెన్ కిచెన్ ఫార్మాట్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ ద ఓపెన్ కిచెన్ వీ హ్యావ్. ఇదంతా మనకి ఓపెన్ కిచెన్. సో కిచెన్తో పాటు మనకి యూటిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ ద యూటిలిటీ. ఇదంతా మనకి యూటిలిటీ ఏరియా. సో వీడియోలో మీరు చూసుకోవచ్చు సన్ ఎట్లా ఎక్స్పోజ్ అవుతుందో. వెంటిలేషన్ పరంగా ప్రతి ఒక్క ఫ్లాట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మనకి ఇదంతా అవుట్ సైడ్ వ్యూ. ఈ కాలనీ కూడా టోటల్గా ఫ్యామిలీస్తో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇదంతా మనకి యూటిలిటీ ఏరియా. సో మళ్ళీ మనం కిచెన్ స్పేస్లోకి అయితే వచ్చాము. ఇదంతా మనకి కిచెన్ ఏరియా. అండ్ కిచెన్తో పాటు మనకి డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది. ఇదంతా మనకి డైనింగ్ ఏరియా. సో లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఒక ఓపెన్ బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ ద ఓపెన్ బాల్కనీ వీ హ్యావ్. సో ఈ బాల్కనీ కూడా మనకి చాలా వైడ్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకి బాల్కనీ. సో బాల్కనీ నుంచి మీరు అవుట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు. సో ఇదంతా మనకి బాల్కనీ స్పేస్. సో మనం లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి సెకండ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ ద బెడ్రూమ్ నెంబర్ 2. అండ్ ఇదే మనకి మాస్టర్ బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్లో కూడా మనకి మంచి విండోస్ అయితే ఇవ్వడం జరిగింది, ఒక 2 విండోస్. సో వెంటిలేషన్ పరంగా ఫ్లాట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మనకి. అండ్ ఇదే బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ ద అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ద మాస్టర్ బెడ్రూమ్. సో మనకి చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ అయితే చేయడం జరుగుతుంది ఫ్లాట్ అయితే. సో లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి సింక్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. మనం ఈ ప్లేస్లో సింక్ అయితే పెట్టేసుకోవచ్చు. సో రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఒక కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ ద కామన్ వాష్రూమ్ వీ హ్యావ్. సో ప్రతి ఒక్క వాష్రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. సో మంచి టైల్స్ అయితే యూజ్ చేశారు. సో కామన్ వాష్రూమ్ పక్కనే మనకి ఒక గెస్ట్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ ద బెడ్రూమ్ నెంబర్ 3. సో ప్రతి ఒక్క బెడ్రూమ్ మనకి ఫుల్ వెంటిలేషన్తో అయితే ఉంది. సో దిస్ ఈజ్ అన్ ఓవరాల్ 3 BHK ఫ్లాట్ విత్ 1680 స్క్వేర్ ఫీట్స్లో ఉంటుంది మనకి. అండ్ ఈ బ్లాక్లో మనకి 3 BHK ఫ్లాట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1605, 1680, 2030 స్క్వేర్ ఫీట్స్లో ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇదంతా మనకి కారిడార్. సో కారిడార్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా వైడ్గా అయితే ఉంటుంది. సో ఫ్లోర్కి మనకి 6 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. సో ముందుది మనకి 2030 స్క్వేర్ ఫీట్స్ అయితే, ఇప్పుడు మనం చూసింది 1680. అండ్ ముందు మనకి లిఫ్ట్ ఉంటుంది. అండ్ ప్రతి ఫ్లోర్కి 2 లిఫ్ట్ ప్రొవిజన్స్ అయితే ఉంటాయి. అండ్ పక్కనే మనకి బ్లాక్ ఏ.
ఈ బ్లాకే మనకి 3 and 2 BHK ఫ్లాట్స్ అయితే ఉంటాయి దీంట్లో. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సోల్డ్ అవుట్, ఓన్లీ మనకి 2 ఫ్లాట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి దాంట్లో. ప్రెజెంట్ అయితే మనం పైనుండి అయితే కిందకైతే వచ్చేసాం అండ్ దిస్ ఈజ్ అవర్ పార్కింగ్ ఏరియా. ఈచ్ ఫ్లాట్కి ఒక కార్ పార్కింగ్ ఉంటుంది. కార్ పార్కింగ్తో పాటు మనకి ఈచ్ ఫ్లోర్లో 2 లిఫ్ట్ ప్రొవిజన్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మనకి 24/7 CCTV సర్వైలెన్స్ ఉంటుంది. పవర్ బ్యాకప్ అండ్ వాటర్ విషయం కనుక చూసుకున్నట్లయితే బోర్ అండ్ మున్సిపల్ వాటర్ సఫిషియెంట్గా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ మనకి గేటెడ్ కమ్యూనిటీలో మై గేట్ కంపెనీ తరపున మనకి వాచ్మెన్స్ అండ్ సెక్యూరిటీని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకు ఒక పెద్ద మల్టీపర్పస్ హాల్ కూడా ఉంటుంది మన గేటెడ్ కమ్యూనిటీలో. అండ్ ఆల్సో జిమ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ ఫర్ చిల్డ్రన్ అండ్ అడల్ట్ సెపరేట్గా మనకి పూల్స్ అయితే ఉంటాయి. యోగా అండ్ మెడిటేషన్కి కొంచెం స్పేస్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఇండోర్ గేమ్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఇంటర్కామ్ ఫెసిలిటీ కింద మనకి ప్రతి ఫ్లాట్కి ఒక ల్యాండ్లైన్ కనెక్షన్ అయితే ఇస్తారనమాట. సో ఆ ల్యాండ్లైన్ నుంచి మనం డైరెక్ట్గా వాచ్మెన్కి అయితే కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఆల్సో మన గేటెడ్ కమ్యూనిటీలో ఒక కార్ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది మంచి ఎక్విప్మెంట్తో. అండ్ ఆల్సో ప్రొవిజన్ ఫర్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనకి నంబర్ ఆఫ్ 10+ అమ్యూనిటీస్ అయితే మనకి గేటెడ్ కమ్యూనిటీలో అయితే వీళ్ళైతే ఇంక్లూడ్ చేస్తున్నారు. అండ్ మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో రాంపల్లి క్రాస్ రోడ్స్ అవ్వచ్చు, మనకి హాస్పిటల్స్ అవ్వచ్చు, ECL క్రాస్ రోడ్స్ అవ్వచ్చు, చాలా దగ్గరలో ఉంటాయి. మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ అవ్వచ్చు. అండ్ ఆల్సో మనకి ORR ఎగ్జిట్ నెంబర్ 9 గట్కేసర్ వెళ్ళిపోయినాము అంటే మనం వరంగల్ హైవే కూడా చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది మనకి. అండ్ మనకి స్కూల్స్ అవ్వచ్చు, కాలేజెస్ అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు, చాలా తక్కువ డిస్టెన్స్లో అయితే మన ప్రాపర్టీ నుండి మనకి చాలా తక్కువ డిస్టెన్స్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ మనం ఒకసారి ప్రైస్లో కనుక వెళ్ళిపోతే పర్ స్క్వేర్ ఫీట్ 4,899 రూపీస్ చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ఏం కాదు, మనకి మంచి నెగోషియేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి అమ్యూనిటీస్కి 5 lakhs అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఈ ప్రైస్లో మనకి ప్రతి ఒక్క ఫ్లాట్కి ఫ్లాట్ సైజుని బట్టి మనకి UDS షేర్ అయితే కంపల్సరీ ఉంటుంది. మనకి UDS షేర్తో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ మరిన్ని మంచి ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. దిస్ ఈజ్ శశి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.